హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు టమోటా ఎగ్ కర్రీ చూపిస్తానండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక బిగ్ సైజు ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, మీ స్పైసీకి తగ్గ కారం వేసుకోండి. కారం, గరం మసాలా, జీలకర్ర, మెంతి పౌడర్, రుచికి తగ్గ రాక్ సాల్ట్. ఇవన్నీ కలుపుకున్నాక ఒక 5-6 టమోటాలు మంచిగా మిక్సీ చేసి వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మంచిగా వేపు. 1 స్పూను ధనియా పౌడర్ వేసేసుకొని ఆయిల్ మొత్తం పైకి రావాలి. వచ్చినాక ఎగ్స్ ఇట్లా ఉడకబెట్టి పెట్టుకోవాలండి. కుక్కర్ ఉంటే గాన దాంట్లో మనం ఎగ్స్ కడిగేసేసుకొని నీట్గా వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని కొంచెము ఒక పించ్ ఒక 1/2 స్పూన్ రాక్ సాల్ట్ వేసేసుకుంటే ఇట్లా మంచిగా ఎగ్ కూడా అతుక్కోకుండా నీట్గా పొట్టంతా ఇట్లా ఆల్రెడీ ఇట్లా అయ్యి ఉండి వచ్చేస్తుంది. మనకి ఈజీగా తీసేసుకోవచ్చు. మనము ఇట్లా అంటే వచ్చేస్తుంది. చూసారా, అంత మంచిగా ఉడికిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చినాక మనం ఎగ్స్ ఉడకబెట్టి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ వేయొద్దు, వాటర్ వేయకుండానే చేసుకుంటే మంచిగా వస్తుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చినాక బంద్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్గులోకి ఆ టమోటో జ్యూస్ అంతా మసాలా అంతా పోయి టేస్టీగా ఉంటుంది. ఎగ్ లోపలికి కూడా అంత కర్రీ మొత్తం జ్యూసీ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.